చేసే బోధని అబద్ధపు బోధ అని నెట్టివేస్తూ ఉంటారు ఈ జనాలు. కాబట్టి దేనికి మచ్చబడుతుంది ఇక్కడ? సత్యానికి. ఏ నామానికి అవమానకరంగా ఉంటుంది? దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది ఇటువంటి బోధ. తర్వాత వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాక్యం చెప్తారు. అంటే ఒక వాక్యం తీసి దాని అర్థం ఒకటైతే వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి, చెప్పేది ఒకటి. వాళ్ళకి ఇష్టమైన బోధన వాళ్ళు ప్రకటిస్తారనమాట. అంటే దేవుడు వారికి ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి వాక్చాతుర్యం కానీ ఇవ్వడు దేవుడు. కానీ వారి హృదయంలో అనుకున్నది వారు బోధిస్తారు. వారి హృదయంలో ఏం వంచన కలిగితే అది చెప్తారు. వాళ్ళే అబద్ధ బోధకులు. తర్వాత మీ వలన లాభం సంపాదించుకుంది. ఎవరి వలన సంపాదించుకుంటుంది? అవిశ్వాసుల వలనే. విశ్వసిస్తారు, నిజంగా వాళ్ళు దేవుళ్ళో ఉంటారు, కానీ ఎవరిని నమ్ముతున్నారు?